నెల్లూరు నగరపాలక సంస్థ భూగర్భ డ్రైనేజీ పారిశుద్ధ్య కార్మికురాలు వనపర్తి జయమ్మకు అరుదైన గౌరవం లభించింది. ఈ నెల 26వ తేదీన గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఢిల్లీలోని రాష్ట్రపతి కార్యాలయం వేడుకలలో పాల్గొనాల్సిందిగా ఆహ్వాన పత్రిక ఆమె అందుకున్నారు. ఆహ్వాన పత్రాన్ని నగరపాలక సంస్థ కమిషనర్ సూర్యతేజ చేతుల మీదుగా ఆయన ఛాంబర్లో జయమ్మ మంగళవారం అందుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ భూగర్భ డ్రైనేజీ కార్మికుల కోసం కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఎన్ఎస్కేఎఫ్టీసీ పథకం లబ్ధిదారునిగా జయమ్మ సెప్టిక్ ట్యాంక్ వాహనానికి యజమానిగా ఉంటూ స్వయం కృషితో విధులు నిర్వహించడాన్ని, సాటి పారిశుద్ధ్య కార్మికులకు ఆదర్శంగా నిలవటాన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఈ గౌరవాన్ని కల్పించిందని తెలిపారు. మనకి నెల్లూరు నగరపాలక సంస్థలో పనిచేస్తున్న జయమ్మ అనే వర్కర్ ఎవరికైతే ఎన్ఎస్కేఎఫ్డిసి ద్వారా మనం ఒక సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ వెహికల్ని ఇవ్వటం జరిగింది. అది ఆపరేట్ చేస్తా తన కాళ్ళ మీద తను ఉండి స్వయం శక్తితో పనిచేస్తూ ఉన్నారు. అలాంటి జయమ్మ గారిని రాష్ట్రపతి గారు ఈ రిపబ్లిక్ డే రోజున జరిగే ఎట్ హోమ్ ఈవెంట్, రాష్ట్రపతి భవన్లో జరిగే ఈవెంట్కి ఇన్విటేషన్ రావటం జరిగింది. అలానే మనం నగరం వ్యాప్తంగా కూడా ఈ యూజీడీ స్కీమ్ కూడా మనం ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. యూజీడీ కూడా త్వరితగతిన ఇంప్లిమెంటేషన్‌లోకి రావడానికి చర్యలు కూడా తీసుకుంటున్నాం. ప్రతి హౌస్ హోల్డ్ కనెక్షన్స్ కూడా ఇచ్చేలాగా ఇంటర్ కనెక్షన్స్ కొన్ని మిస్ అయ్యి ఉన్నాయి. సో, ఆ ఇంటర్ కనెక్షన్స్ కనుక ప్రతి ఏరియాలో ఇస్తే ఆ ఏరియాస్ అన్నీ కూడా మనకున్న ఎస్టీపీస్ 5 సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ నెల్లూరు నగరంలో ఉన్నాయి. అత్యాధునిక టెక్నాలజీతో రూపొందించిన ప్లాంట్స్ అవి. 3 ఫంక్షనింగ్‌లో ఉన్నాయి. 2 ఇంకా ఫంక్షన్‌లోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ప్లాంట్స్ అన్నిటికి కూడా హౌస్ హోల్డ్ నుంచి కనెక్షన్స్ ఇప్పిస్తాం. సో, అదైతే ఖచ్చితంగా మురుగునీళ్ళు అనేది లేకపోతే దోమలు ఖచ్చితంగా నివారణ అవుతుంది. అలానే ప్రజలకు కూడా ఒక ఆహ్లాదమైన వాతావరణం నెల్లూరు నగరంలో ఉంటది కాబట్టి యూజీడీ స్కీమ్‌ని త్వరితగతిన ఫినిష్ చేయడానికి మనం నగరపాలక సంస్థ కృషి చేస్తుంది. అందరికీ కూడా నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ ఇయర్ అందరూ కూడా మీ అనుకున్న లక్ష్యాలు నెరవేరాలని, మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆనందంగా ఉండాలని భావిస్తున్నాను.